ప్రయత్నించింది, వైసీపీనేమో కాపుల్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలుగుదేశంకి కాపు సామాజిక వర్గం అట్లా యునైట్ అయితే ప్రమాదం అనే ఉద్దేశంతో ప్రయత్నించింది తగ్గించడానికి. అది ఇంకా ఫ్లేరప్ అయింది. కాపు నాయకులకు వాళ్ళకి భయం ఏంటంటే టీడీపీలో ఈ టెంపర్ లేకపోతే కాపు నాయకుల్ని పట్టించుకోరు, పైగా ఒక వర్గశత్రుత్వంగా చూస్తారు అక్కడ. ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు వర్గశత్రుత్వం కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉంది కాబట్టి పార్టీలో ఆ ఫీలింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ పార్టీలో లేకపోతే గంటా శ్రీనివాసరావు ఎందుకు పక్క వెళ్ళిపోయాడు? అసలు ఇప్పుడు ఎవరున్నారు కరెక్ట్ అయిన కాపు నాయకుడు చెప్పండి, ప్రమోట్ అయిన వాళ్ళు. ఇప్పుడు దాంట్లో కాపు సామాజిక వర్గం కందులు దుర్గేష్ వీళ్ళందరూ కూడా ఇటు పక్కన జనసేన. తెలుగుదేశం తరపున ఉన్నటువంటి కాపు లీడర్ల పేరు చెప్పండి డైరెక్ట్ గా. ఇదివరకు గంటా లీడ్ చేసేవాడు కాపులు, అందుకని గంటా ఆపడానికి చంద్రరాజప్పని ముందు పెట్టాడు. చంద్రరాజప్ప లీడ్ చేయగలిగాడా? ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఇట్లాగా. ఇతను కులం కాదు, అతను నియోజకవర్గానికి మంచోడు అనే పేరు అంతే. కుల సామాజిక వర్గ పరంగా కాపుల్ని ప్రమోట్ చేయట్లా తెలుగుదేశం. ఎందుకని? వీళ్ళ దాంట్లో ఒప్పుకోరు. అది వీళ్ళ లాంటి వాళ్ళకి కడుపు అంట. బోండా లాంటి వస్తాడు 14-19 కాపు కోట కింద మంత్రివర్గం ఆశించాడు. గంట వీళ్ళందరికి ఇచ్చారు కదా, అప్పుడు నీకేమిస్తామని ఆపారు. అప్పుడు చంద్రరాజప్ప హోమ్ మినిస్టర్ గుండా ఏం తక్కువ చేశాను కాపులకని ఆ కడుపు అంటుంది ఇతనికి. ఇతను అనేది ఏంది, రంగా నియోజకవర్గంలో కదా నేను గెలిచింది, నాకేమంటాడు. రాధా ఇటు తెలుగుదేశంలోనే ఉన్నాడు.